2 నెలలు అవుతుంది ఎదకొచ్చింది. 2 నెలలు దాటిస్తే మంచిదా, 3 నెలల తర్వాత అయితే బాగా. డెలివరీ అయిన ఎన్ని రోజులకి మనం ఇన్సెమినేషన్ ఆర్ క్రాసింగ్ చేయించాలి? ఇది పశువు ఈనిన తర్వాత మొదటిసారి ఋతుక్రమం అనేది 45 రోజులకి ఫస్ట్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంటది. అది మాత్రం స్కిప్ కొట్టండి. ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు క్రాసింగ్ చేయించమాకండి. డెలివరీ అయినప్పుడు కానీ లేకపోతే మాయపడేటప్పుడు ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఏదైనా ఉంటే అది కుళ్ళిపోయి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక్కటి స్కిప్ కొట్టేసి నెక్స్ట్ హీట్ మళ్ళీ అప్పటి నుంచి 18 నుంచి 21 రోజుల్లో ఎదకొస్తుంది కదా, అప్పుడు క్రాసింగ్ చేయించడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు ఏదైనా మనకి ఇరిగిపోయిన పెరుగులాగా కొడుగుడ్డు చొనలాగా అనిపిస్తే అప్పుడు కూడా స్కిప్ కొట్టేసి దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సొంత నిర్ణయం తీసుకొని ఎదసూది వేయించడం, బుల్ క్రాసింగ్ మాత్రం చేపించమాకండి. అప్పుడు మూడోసారి ఎదకి అప్పటి నుంచి 18 నుంచి 21 రోజులు మధ్యలో మళ్ళీ ఇంకో మూడో ఎదకొస్తుంది. అప్పుడు కోడిగుడ్డు చొనలాగా లేకుండా కొబ్బరి నూనె లాగా మంచిగా తెల్లగా ఉందనుకోండి, అప్పుడు మీరు ఎట్లాంటి మీకు అందుబాటులో ఏది ఉంది, బుల్ క్రాసింగ్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్, మీకు ఏది కావాలంటే అది చేయించుకోండి. ఎస్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి. మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు, ఈ డౌట్ గురించి మీరు ఎవరితో డిస్కస్ చేశారు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు ఈ పేజ్ ని ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.